నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట జోగినాథుడు కొండ ప్రాంతంలో కొలువై ఉన్న చల్లని తల్లి శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13, 14 తేదీలలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ వార్షికోత్సవ వేడుకలను ఈ ఏడాది కూడా ఆలయ నిర్మాణ సారథ్య ధర్మకర్త అంకంరెడ్డి, ఎర్రాపాత్రుడు కుమారులైన అంకంరెడ్డి, పోల వెంకట గణేష్ శిల్ప దంపతులు మరియు అంకంరెడ్డి చిరంజీవి, సావిత్రి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కుంచం వాణి శర్మ నేతృత్వంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా హోమాలు మరియు విశేష పూజలు జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా భీమవరపుకోట, ఎంబీ పట్నం, అప్పలరాజుపేట మరియు ఇతర పరిసర గ్రామాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. సుమారు 5 బృందాలతో నిర్వహించిన కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, అనంతరం భక్తులందరికీ మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ పవిత్ర హోమంలో కుండ్రపు రాజబాబు, కుమార్, వరలక్ష్మి దంపతులు, పల్లి నోముగణేష్ మానస దంపతులు మరియు కొరుప్రోలు కళ్యాణ్ రమ్య దంపతులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సుర్ల సింహాద్రి, బంగారు ప్రకాష్, భీమిరెడ్డి అప్పలనాయుడు, బాపలనాయుడు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ 2 రోజుల పాటు జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక శోభతో కనుల పండువగా సాగాయి. శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు ఎంపీ పట్నం, అలాగే అప్పలరాజుపేట, భీమవరపుకోట గ్రామ ప్రజలు 50 మంది కూడా ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధనగా దైవంగా భావిస్తూ గత 4 సంవత్సరాల నుంచి కూడా విశేష ఆదరణతోటి జరుగుతుంది. అలాగే అంకన్రెడ్డి ఎర్రపాత్రుడి గారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. వారు గత సంవత్సరంలో కాలం చేసినప్పటికీ కూడా వాళ్ళ కుమారులైనటువంటి పోల వెంకట గణేష్ గారు, అలాగే చిరంజీవి గారు, వాళ్ళిద్దరు ఏకస్తులై గ్రామంలో పెద్దలందరి సహకారంతో గ్రామ ప్రజలను అందరినీ ఆకర్షించుకొని మొత్తం ప్రతి ఒక్కరితోటి కూడా సత్సంగంగా కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. అలాగే గ్రామంలో ఈ అమ్మవారు లేకపోయినప్పటికీ కూడాను ఈ దూర ప్రాంతంలో అమ్మవారి కొండల మధ్యలో ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా ప్రజల ఆదరణ పొందుతున్న అమ్మవారు శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు. అత్యధికంగా భక్తులు రావడం, ప్రతి ఆదివారం, ప్రతి లక్ష్మీవారం ఎక్కువగా జనసందోహం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 4వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా గణపతి పూజ, శుద్ధ పుణ్యవచనం, అలాగే అభిషేకం, అమ్మవారికి అభిషేకం, విశేష హోమ కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి విశేష అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి భక్తులు ఎంతోమంది అమ్మవారి కృపగా అనుగ్రహం కోసం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఎంతోమంది వాళ్ళకి జరిగిన సంఘటనలు ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళు విశేషంగా ఆనందోత్సాహంగా వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడాను. అప్పలరాజుపేట, భీమవరపుకోట, ఎంబీపట్నం 3 గ్రామాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా సారి తేవడం అవునండి. ఇప్పుడు అన్న సంతర్పణగా ఉండండి, మంచి భారీ జన సందోహంతో బాగా ఉంటుంది ఇక్కడ. దీనికి మన అంకురెడ్డి ఎర్రపత్రుడి గారి కుమారులు గణేష్ గారు అవునండి, చిరంజీవి గారు, వీళ్ళందరూ తోడ్పడుతూ ఈ ప్రజలంతా కూడా. ఉదయం నేను ఫస్ట్ టైం కూర్చుంటున్నాను పీటల మీద. తల్లి వారికి చాలా ఆనందంగా ఉంది. అది 4వ వార్షికోత్సవం చాలా ఘనంగా, ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుతారు. అంకురెడ్డి ఎర్రపాత్రుడు మావయ్య గారు కుమారులు ఇప్పుడు గణేష్ అండ్ చిరంజీవి వాళ్ళు చాలా ఘనంగా ఎన్నో కోలాటాలు చుట్టుపక్కల ఎంబీపట్నం, భీమవరపేట, గన్నవరం, అప్పలరాజుపేట, ఎస్ఆర్పేట, ఇటు జిల్లిడిపూడి నుంచి గ్రామస్తులు చాలా మంది తల్లి వస్తారు. తండలుగా నైట్ 2 days జరుపుతారు. నిన్న ఈరోజు చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. తలుపులమ్మ తల్లి అమ్మవారి పాదపద్మను నమస్కరిస్తూ మరి ఈరోజు ఇక్కడ తలుపులమ్మ తల్లివారి 4వ వార్షికోత్సవం మరి సందర్భంగా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఈ యొక్క పండుగకు స్టార్టింగ్ అమ్మవారు ఇక్కడ ఎలా వెలసారు ఏంటనేటువంటిది చరిత్రలోకి వెళితే, పూర్వాన రాజులు ఎస్టేట్గా ఉండేది ఈ స్థలం అంతా కూడా. ఎవరు పైన వాళ్ళ తోటలోకి వాళ్ళ మకాలకి వెళ్ళినా సరే ఇక్కడ వేప చెట్టు ఉండేది అమ్మవారిది. ఆ వేప చెట్టు దగ్గర చెట్టు కొమ్మ కానీ లేదంటే ఏదైనా రాయి కానీ వేసేసి వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకునేవారు. అలాగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి విధానం ఉండేది.
తదుపరి తర్వాత మాతిరెడ్డి ఎర్రాపోత్రి గారు, అంకవరెడ్డి ఎర్రాపోత్రి గారు, అలాగే ఎర్రయ్యమ్మ వాళ్ళ దంపతులు ఇక్కడ కొంత భూమి కొనుక్కోవడం, వారు కూడా వచ్చి వాళ్ళ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఏదో రాయో లేకపోతే కొమ్మ వేసుకోవడం, అలాగ వాళ్ళు కూడా డెవలప్ అవ్వడం, అలా కుమారులు మంచి ఉద్యోగాలతో స్థిరపడడం, ఈ విధంగా అమ్మవారి దయతో వాళ్ళు మంచి స్థాయిలో ఉండడం వల్ల ఇక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టాలి అనేటువంటి సంకల్పంతో మరి ఎంతో ఎవరికి తెలియనటువంటి ఇక్కడ ఏరియాలో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి గుడి కట్టి మరి 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు 14వ తారీఖు 2 రోజులు కూడా మరి అభిషేకాలు చేయడం, అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం, తదుపరి హోమాలు నిర్వహించడం, అలాగే 13వ తారీఖుని శారీరక ఊరేగింపు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అమ్మవారికి మరి అత్యంత ఘనంగా 3 గ్రామాల నుంచి ముఖ్యంగా అప్పలరాజుపేట, భీమవరపుకోట, ఎంబీపట్నం నుంచి సారి స్టార్ట్ అయ్యింది. ఈరోజు దినదినాభివృద్ధి చెంది 3 మండలాల నుంచి, అంటే 3 గ్రామాలు ఉన్నటువంటి అమ్మవారు 3 మండలాల స్థాయికి వెళ్ళడం జరిగింది. మరి ఘనంగా మరి అంకవరెడ్డి ఎర్రాపోత్రి గారు వారి కుమారులు ఎక్కడున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగ 2 రోజులు కూడా అత్యంత ఘనంగా ఏర్పాట్లు నిర్వహించడం, అలాగే ముందు రోజు సారి కార్యక్రమం, తర్వాత రోజు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు పెట్టడం, అలాగే సర్వాంగ సుందరంగా మరి మంచి మంచి లైటింగ్లతో ఈ యొక్క ప్రాంగణం అంతా అమ్మవారికి, అంటే మనకి దగ్గరలో తలుపులమ్మ లోవ తల్లి ఎలాగైతే అత్యంత ఒక సంవత్సరం డెవలప్ అయ్యి ఈరోజు మంచి రాష్ట్ర స్థాయిలో వెళ్ళిందో, మరి ఇక్కడ అమ్మవారు కూడా ముందు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది మా గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి చేసుకున్నటువంటి పుణ్యఫలం, అమ్మవారి ఆశీస్సులు మరి మనకే కాకుండా ముందుకి ఇంకా జిల్లా స్థాయిలోకి వెళ్ళి వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందేలాగా మరి మన కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి శుభసూచనగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా అందరూ పాల్గొనేలాగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలిగేలాగా కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారి దేవస్థానం మరి ఇక భీమవరపుకోట మందిరం అంటే కాకినాడ జిల్లా అనకాపల్లి పరిధిలో ఉందండి. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తున్నారండి. దానికి మా ఎంబీపట్నం గ్రామం నుంచి ఇక్కడ భూమిని కొనుగోలు చేసుకుని అమ్మవారిని నమ్మడం వల్ల దాని మీద ప్రతి సంవత్సరం ఒక 50 లక్షలతో గుడి కట్టడం జరిగింది. వాళ్ళు ఎన్ఆర్ఐలు మినిమం ఎన్ఆర్ఐలు అమెరికాలో జాబ్ చేసుకుంటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద దయతో గుడి కట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 13వ తారీఖు సారి 14వ తారీఖుని ఇక్కడ అమ్మవారి పండుగ అన్నదానం కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల కాకినాడ జిల్లా నుంచి భీమవరపుకోట, ఎస్ఆర్పేట, అప్పలరాజుపేట మరియు మా నాతవరం మండలం ఎంబీపట్నం, గన్నవరం, వైవీపట్నం నుంచి కూడా జనాలు అందరూ వచ్చి చాలా అత్యధికంగా చాలా అమ్మవారి దయతో ఇక్కడ అమ్మవారు అనుకున్న పనులు జరుగుతున్నాయి. కాబట్టి చాలా అట్టాసగా జరుగుతుంది. కాబట్టి ఇది పెద్ద ప్రబలంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు.